సింగరేణి కార్మిక కుటుంబాలను కార్మిక నేతలు అధికారులు పరామర్శించారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గోదావరికని సింగరేణి ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను పలువురు కార్మిక నాయకులు, సింగరేణి సంస్థ అధికారులు సందర్శించారు. మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కార్మిక నేతలు జనన్ ప్రసాద్, కౌశిక్ హరి, సంస్థ అధికారి ప్రతినిధి శ్రీనివాస్ మృతుల కుటుంబాలను కలిశారు. మీ తండ్రి మీరు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఎన్నో ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబం. మీ తండ్రి మీరు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఎన్నో ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబం. సింగరేణి సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ చేస్తామని ఆయన అన్నారు. వర్షాకాలం కావటం వల్ల ఆ ప్రాజెక్టు మట్టి కుప్పలు ఒక్కసారిగా పడిపోవటం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. దీనికి సంబంధించి మృతుల కుటుంబాలకు సంస్థ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. చాలా బాధాకరం. అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా సింగరేణి 100% ఆదుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత త్వరగా మా వాళ్ళకి కృషి చేసి ఖచ్చితంగా 16 lakhs ఇచ్చారు. ఉదయం ఇచ్చినామనుకున్నారు. మిగతాది కూడా ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. వాళ్ళ యొక్క మిగతా కాంపెన్సేషన్ తర్వాత ఉద్యోగం ఏదైతే ఉందో 100% సింగరేణికి ఎటువంటి పరిస్థితి వాళ్ళకి ఏం కష్టం రాకుండా మేము ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కష్టం కాదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తుంది.